పైలట్ గారు రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం లోపల ఆ ప్రభుత్వం పైనే వ్యతిరేకంగా పాదయాత్ర చేసిండు. పేపర్ లీకేజ్లు అయినాయని రాజస్థాన్ లో. మీరు కావాలంటే చూడండి, గూగుల్లో చెక్ చేసుకొని చూడండి. ఇంత దారుణంగా ఉన్న వాళ్ళు వీళ్ళు వచ్చి ఈ రోజు మా మీద ఈ ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించడం కోసం అంటే మీకు ప్రజాస్వామ్యయుతంగా అకౌంటబిలిటీ ఎవరు? అకౌంటబిలిటీ అంటే ఏందండి చెప్పండి. అకౌంటబిలిటీ అంటే ప్రధానమంత్రి ఇంటి ముందర వచ్చి ధర్నా చేయడమా? ఇది ఒక గలత్ పరంపర కదా. ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో? ఎప్పుడైనా చరిత్రలో జరిగిందా భరత్ గారు? ఒక సున్నితమైన అక్కడ రక్షణ వ్యవస్థ ఉంటది. వారు కూడా ఒక రక్షణ వ్యవస్థ వలయంలో ఉండవలసిన వ్యక్తి. రాహుల్ గాంధీ గారు కూడా జెడ్ కేటగిరీలో ఉండే వ్యక్తి. ప్రధానమంత్రి నివాసము అక్కడ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మీరు వాటిని ఏవి కూడా బేఖాతరు చేస్తూ ఒక తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా ఈ రోజు ఒక పరంపర సృష్టించారు కదా. ఎంత ఎంత దారుణం అండి మీరు అది చేయడము. స్టూడెంట్స్ కోసం వచ్చారు. ఎక్కడ స్టూడెంట్స్? ఆయనకు బాధ్యత ఉంది కాదండి. స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు. జంతర్ మంతర్ దగ్గర పోయిండా? 20 రోజుల నుంచి వాళ్ళు వాంచుకు జంతర్ మంతర్ దగ్గర చేస్తున్నారు. జంతర్ మంతర్ దగ్గరికి పోయిండా రాహుల్ గాంధీ గారు అని అడుగుతున్నా నేను. ఇందాక మీరు కాంగ్రెస్ హయాంలో కూడా 71 సార్లు జరిగిందని చెప్పారు కదా. దాని ఫలితమే కదా మీరు గవర్నమెంట్ లోకి రావడం. మేము అందుకనే చెప్తున్నాం, మేము బాధ్యత తీసుకున్నాము. ఈ రోజు ప్రధానమంత్రి గారు మళ్ళీ ఎందుకు జరుగుతుంది? అందుకనేనండి ఇప్పుడు వ్యవస్థలో 60 సంవత్సరాలు తయారు చేసిపోయిన ఈ మాఫియా వ్యవస్థనండి. భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఈ మాఫియా తయారు కాలేదు. పేపర్ లీక్లు అనేది ఒక పెద్ద మాఫియా సామ్రాజ్యంగా విస్తరించబడ్డది. వాటిని పుకటి వేళ్లతో సహా పెగిలిస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీదండి. ఈ దేశంలో జరిగే విపరీత పరిణామాలన్నింటికి కూడా 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకే బాధ్యత వహించాలని ప్రతి దానికి కాంగ్రెస్ పార్టీ 100% చెప్తున్నాము. ఎందుకు క్లియర్ చేయలేదు? ఇంకా చేస్తున్నామండి. మేము ఆ బాధ్యత తీసుకున్నాం కాబట్టి. నిజంగానే పేపర్ లీక్ అయింది కాబట్టి మీకే అవకాశం ఇస్తున్నారు కదా. కంటిన్యూ మాకు అవకాశం ఇచ్చినందుకే మేము బాధ్యత తీసుకున్నాం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన మేము మళ్ళీ రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ఎంత టఫ్ అసలు పిల్లలు ఎగ్జామ్ రాయడం జరిగిందండి. ఇక్కడ కూడా జరిగింది, దేశంలో అంతటా జరిగింది, జరుగుతూనే ఉన్నది. ఈ దీంట్లో వ్యక్తులు ప్రలోభాలకి లొంగి ఆ సిస్టమ్ అట్లా డెవలప్ చేసిండ్రు కాబట్టి వారు మళ్ళీ రిపీటెడ్ అఫెన్స్ చేస్తూనే ఉన్నారు. కొంతమంది ఆ మాఫియా తయారయ్యారు. ఆ మాఫియా పని పట్టడంలోనే ప్రభుత్వం నిమగ్నమైనది. అందరిని అరెస్ట్ చేసినామండి. 18 మందిని అరెస్ట్ చేసినాం. దేశం నలుమూలల్లో ఉన్నారు. ఒక రాష్ట్రంలోనో ఒక ప్రాంతంలోనో ఉన్న వ్యక్తులు కాదు. 18 మంది 18 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళందరూ ఒక మాఫియాగా నెట్వర్క్ డెవలప్ చేసుకొని దేశవ్యాప్తంగా ఈ రకమైన ప్రమాదం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అందరి మీద చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు ప్రధానమంత్రి గారు కూడా స్పందించారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థుల భవిష్యత్తుకు డోకా ఉండకుండా మేము బాధ్యత వహిస్తామని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత నిన్న కూడా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు ముట్టడి లోపల నడ్డా గారు, కేంద్ర మంత్రి నడ్డా గారు వారితో చర్చలు జరిపినరు. ఖచ్చితంగా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆ లోపలనే చూసిండ్రు కదండి ఎంత అనార్కీ క్రియేట్ చేసిండ్రు. అరాచకత్వం. 118 మంది పోలీసులు గాయపడతారా అండి? మీరు శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మేము పార్లమెంటు ముట్టడి చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళు ఏ విధంగా పెప్పర్ స్ప్రేలు తీసుకొని వస్తారు? ఏ విధంగా స్టోన్ పెల్టింగ్ చేస్తారు? ఆశ్చర్యకరమైన విషయం అండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే 3వ దేశం మనది. అమెరికా, చైనా తర్వాత హైడ్రోజన్ రైలు తయారు చేసింది. ఆ హైడ్రోజన్ రైలు మీద దాడి చేసిండ్రండి పోయి మూకలు. అంటే దీంట్లో సంఘ వ్యతిరేక శక్తులు దొరబడి వీళ్ళు ఒక రకమైన అనార్కీని క్రియేట్ చేయడం కోసము దీన్ని ఆలంబనగా చేసుకుని ముందుకు వస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది ముందు నుంచి. విద్యార్థులు శాంతియుతంగా ఎనీ ప్రొటెస్ట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వస్తాయి. మీరు ఆ ప్రొటెస్ట్ జరగకుండా చూసుకోవాలి సార్. 20 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎక్కడన్నా ప్రభుత్వం ఇబ్బందులు క్రియేట్ చేసిందా? 5 సంవత్సరాల్లో 3 సార్లు లీక్ అయితే డిఫరెంట్ గా దేర్ హ్యాస్ టు బి సమ్ అకౌంటబిలిటీ. విద్యార్థుల లోపల అశాంతి ఉంది, మేము దాన్ని రికగ్నైజ్ చేసినాము, మేము అడ్రస్ చేస్తున్నాము, ఇంకోసారి జరగకుండా చూస్తామని చెప్తున్నాము. దానికి సంబంధించిన కఠిన చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. ఎక్కడ కూడా తలొగ్గలేదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. కానీ దాని లోపలనే వీళ్ళు ఇప్పుడు
ప్రతిపక్షాలకు కావాల్సింది ఏంటండి? ప్రజాస్వామ్యయుతంగా లేదనుకుంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు, భారతీయ జనతా పార్టీని ఓడించే పరిస్థితి లేదు కనుకనే దొడ్డిదారులు చూస్తున్నారు. ఇలాంటి వాటినన్నింటినీ ఫ్లేరప్ చేసి ప్రజల లోపల ఒక అశాంతి రేకెత్తించి దాని ద్వారా అరాచకత్వం సృష్టించి ప్రభుత్వాన్ని వడగొట్టాలని చూస్తున్నారు. ఇది జరగదు. మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చి స్టూడెంట్ సమస్య సార్ కాదు మేడం, స్టూడెంట్ ఇక్కడ ఈ రాహుల్ గాంధీ గారు వచ్చి ధర్నా చేస్తే ఏం ప్రభు ఏం మెసేజ్? కాక్రోచ్ జనతా పార్టీని ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఆశ్చర్యకరమైన విషయం మేడం, మీకు అర్థమవుతుందో కాలేదో? ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల మనిషి నిరాహార దీక్ష చేస్తుంటే పట్టించుకునే మేడం, మీరు అడిగినారు, నేను చెప్తున్నా. వాళ్ళకి అవకాశం వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళకి వచ్చారు. నేను ఒక్క విషయం చెప్తున్నా మేడం, ఒకవైపు కూతవేటు దూరంలో పార్లమెంట్ జరుగుతా ఉంది. పార్లమెంట్ లో చర్చిద్దామంటేనేమో పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటారు, పార్లమెంట్ లో మొత్తం క్వశ్చన్ అవర్ కూడా జరగకుండా అడ్డుకుంటారు, బయటికి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. ఇదేందండి పద్ధతి? పార్లమెంట్ లో చర్చించాలని చెప్పి నిన్నటిదాకా మీరే డిమాండ్ చేసిర్రు. పార్లమెంట్ సమావేశాలు వచ్చినవి, పార్లమెంట్ సమావేశాల్లో నీటి గురించి చర్చిస్తాము, అన్ని విషయాలపైన చర్చిస్తాము, సమగ్రంగా చర్చిస్తాము, పార్లమెంట్ సమావేశాలు జరగడం కోసం ప్రయత్నం చేద్దాము అని చెప్పి కిరణ్ రిజిజు గారు అప్పీల్ చేసలేరు అన్ని రాజకీయ పక్షాలకి. అక్కడ చర్చించకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే ఏం ఫలితాలు? చరణ్ కౌశిక్ గారు సార్ ఇప్పుడు ఏమైంది పాపం కాక్రోచ్